50,00,000 దీంట్లో మన దేశం మీద ఖర్చు పెట్టేది 30,00,000 మాత్రమే. బడ్జెట్ వచ్చింది మామ. ఈ రోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. ఈ 53,00,000 టాక్స్‌ల ద్వారా వచ్చింది 33,00,000. అందులో 10,00,000 స్టేట్స్‌కి వెళ్ళిపోతాయి. మిగిలింది 23 అండ్ నాన్ టాక్స్ రెవెన్యూ ద్వారా వచ్చినటివి ఇంకో 3,00,000 కలిపితే 26. ఇది డెవలప్‌మెంట్‌కి సరిపోదు కాబట్టి 19,00,000 క్రోర్స్ అప్పుగా తీసుకుంటాం. అండ్ ప్రీవియస్ ఇయర్స్ చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ మాత్రమే 10,00,000 కడతాం. సో లాస్ట్‌కి మిగిలేది 32,00,000. ఈ డబ్బుతోటే దేశాన్ని రన్ చేయాలి, డెవలప్ చేయాలి. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేషన్ తగ్గింది. అంటే ఇదొక గుడ్ సైన్. మనం ప్రోగ్రెస్ అవుతున్నామని. అండ్ పర్టిక్యులర్‌లీ ఈ ఇయర్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచారు. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్‌కి. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెరిగింది. ఏ దేశంలో అయితే ట్రాన్స్‌పోర్ట్ ఈజీగా అండ్ ఫాస్ట్‌గా ఉంటదో ఆ దేశం గట్టిగా డెవలప్ అవుతది. సో 7 హై స్పీడ్ కారిడార్స్ తీసుకొచ్చారు. ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగుళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగుళూరు, బెంగుళూరు టు హైదరాబాద్ అండ్ వారణాసి టు సిలిగురి. ఇవే కాకుండా మెడికల్ ఫీల్డ్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్ అండ్ ఏబీజీసీ సెక్టర్ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ మీద ఫోకస్ పెట్టారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ కి ముఖ్యంగా క్లౌడ్ డేటాబేస్ సెంటర్స్ కోసం 2047 వరకు టాక్స్ హాలిడేస్ ఇచ్చారు. అంటే ఇండియా ఒక గ్లోబల్ డేటా సెంటర్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. ఈ బడ్జెట్ మొత్తం టెక్ అండ్ ఫ్యూచరిస్టిక్ మీదే ఉంది. ఫ్రీబీస్ తో కాదు. ట్యాక్స్ తినేస్తున్నారు అంటుంటారు కదా. నిజమేంటో తెలుసా? మన ఇండియాలో కేవలం 2% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. అదే చైనాలో 18%, యూఎస్ లో 80%. ట్యాక్స్ కట్టే వాళ్ళేమో ఇంతున్నారు, తినే వాళ్ళేమో ఇంతున్నారు. మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో శివాజీ సినిమాలో లాగా ఉంటాయి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.